సమ్మర్ సీజన్ అంటే హాలిడే సీజన్ అనుకుంటాం. కానీ మన హీరోలు మాత్రం సమ్మరే పర్ఫెక్ట్ వర్కింగ్ సీజన్ అని ఫీల్ అవుతున్నారు. చాలా రోజులుగా ప్లానింగ్లో ఉన్న సినిమాలు ఈ సమ్మర్లోనే పట్టాలెక్కించడానికి రెడీ అవుతున్నారు. గురువారం స్టార్ట్ అయిన SSMB 29తో పాటుగా మరికొన్ని పాన్ ఇండియన్ సినిమాలు సమ్మర్ నుంచి రెగ్యులర్ షూటింగ్కి రెడీ అయిపోతున్నాయి. పుష్పరాజ్ గా ఇండస్ట్రీ రికార్డులు తిరగరాసిన అల్లు అర్జున్ ప్రెజెంట్ బ్రేక్ తీసుకున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో చేయబోయే సినిమా కోసం ప్రిపేర్ అవుతున్నారు. ఈ సినిమాను సమ్మర్లోనే స్టార్ట్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు గురూజీ. రెగ్యులర్ షూటింగ్ కాకపోయినా సెట్స్, లుక్స్ టెస్ట్ లాంటి వర్క్స్ సమ్మర్లో ప్రారంభించే ఆలోచనలో ఉన్నారు. ప్రెజెంట్ వార్ 2 వర్క్ లో బిజీగా ఉన్న ఎన్టీఆర్ కూడా సమ్మర్లో కొత్త సినిమాను పట్టాలెక్కిస్తున్నారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేయబోయే సినిమాను ఏప్రిల్లోనే స్టార్ట్ చేయాలని ఫిక్స్ అయ్యారు. ఆల్రెడీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా పూర్తయింది కాబట్టి త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూట్ కు సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే ఛాన్స్ ఉంది. 2 సినిమాలతో బిజీగా ఉన్న ప్రభాస్ కూడా సమ్మర్ కి మరో సినిమాను స్టార్ట్ చేయాలని ఫిక్స్ అయ్యారు. కాళ్లలో భారం, వాపు లేదా అల్సర్ తో బాధపడుతున్నారా? ఇవి వెరికోస్ వెయిన్స్ లక్షణాలే. భారతదేశంలో నెంబర్ 1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్ ఎవిస్ ను సంప్రదించండి. ఇప్పుడే మీ అపాయింట్మెంట్ ను బుక్ చేసుకోండి. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో స్పిరిట్ మూవీ చేస్తున్న డార్లింగ్ ఆ సినిమాను వేసవిలో సెట్స్ మీదకు తీసుకువచ్చే ఆలోచనలో ఉన్నారు. ఆల్రెడీ ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు కెప్టెన్ సందీప్. యంగ్ హీరోలు మాత్రమే కాదు, సీనియర్ స్టార్ చిరంజీవి కూడా సమ్మర్ హాలిడేస్ కు నో అంటున్నారు. విశ్వంభర షూటింగ్ పూర్తయిన వెంటనే ఏప్రిల్, మేలో కొత్త సినిమాను పట్టాలెక్కించాలని ఫిక్స్ అయ్యారు. దసరా ఫేమ్ శ్రీకాంత్ వదిలా దర్శకత్వంలో చేయాల్సిన వైలెంట్ మూవీని వేసవిలో ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.